హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో రుచికరమైన కొబ్బరి కరివేపాకు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసాలో చూద్దామా? దానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం. 1 కప్పు కరివేపాకు వేయించుకోవాలి. 1 చిన్న కప్పు శనగపప్పు వేయించుకోవాలి. సేమ్ మినపప్పు కూడా వేయించుకోవాలి. ఒక కప్పు కొబ్బరి అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ముందుగా శనగపప్పు, మినపప్పు, కొబ్బరిని మిక్సీ జార్లో వేసి ఉప్పు వేయాలి, పొడి చేసుకోవాలి. పౌడర్ అయిన తర్వాత పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లి, కారంని మిక్సీ పట్టుకోవాలి. ఇది పేస్ట్ అయిన తర్వాత ఆ పౌడర్ని వేసి మిక్సీ పట్టి ఒకసారి కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. వేడయ్యాక పోపు గింజలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పౌడర్ని అందులో వేసి కొంచెం వేగనివ్వాలి. 1 మినిట్ వేగిన తర్వాత ఎంతో రుచికరమైన కొబ్బరి, కరివేపాకు, వెల్లుల్లి కారం రెడీ అయినట్టే.